ఎవరికైనా ఆపద వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్యవేశులేనని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణ ఆర్యవేశ 9 అభ్యుదయ అనుబంధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో వేములవాడ పట్టణం శ్రీనివాస్ కళ్యాణ్ మండపంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తాను 4 సార్లు ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటూ వారికి సేవ చేసుకుంటూనే ఉన్నానన్నారు. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి 9 అభ్యుదయ సంఘాలుగా 9 వార్డుకట్లుగా వివిధ పేర్లతో అభ్యుదయ భావాలు కలిగినటువంటి పేర్లతో సంఘాలుగా ఏర్పడినటువంటి పట్టణ ఆర్యవైశ్య సంఘ సోదరులు ఆయా 9 సంఘాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈనాడు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా పేరున మీ అందరూ కూడా తల వంచి కూడా నమస్కారం పెద్దలతో పాటు ముందు కూర్చున్నటువంటి ఆర్య వైశ్య సోదరి మనకు యువకులందరూ కూడా సభాధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి మిత్రుడు బాషెట్టి రవీందర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ 9 అభ్యుదయ భవన్ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు పేరున వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనిల్ గారు, రైతు కుమార్ గారు, కృష్ణ గారు, ముక్తీశ్వర్ గారు, అశోక్ గారు, కృష్ణన్న గారు, పెద్దలు గంప మారుతి గారు, మరో 48 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఓ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతుందని చెప్పినటువంటి అంశంపైన జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి వేములవాడ ప్రాంతం నుంచి గతంలో 4 సార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి తరుణంలో మరి 2వ స్థానంలో ఉంటూ ఓడినా ప్రజల వెంట ఉంటాని మీ మధ్యలో తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో కూడా మీ మద్దతు కావాలని కోరుతున్న సందర్భంలో నాలో ఓ మనోధైర్యాన్ని కల్పించడంతో పాటు మీ వెంట ఉంటామన్న మాట అంటే ఆర్య వైశ్యులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనంతో అండగా ఉంటామన్నట్టు ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన సందర్భాన్ని మర్చిపోలేనటువంటి ఘటనగా నా జీవితాంతం